1988 ఒలింపిక్స్‌లో జరిగిన ఈ సంఘటన నిజంగా ఎంతో మందికి ఒక మంచి ఇన్స్పిరేషన్ అవుతుంది. గ్రేగ్ లాగిన్స్ అని చెప్పేసి ఈ వ్యక్తి తను ఒక గోల్డ్ మెడల్ కొట్టాలని చెప్పేసి స్విమ్మింగ్‌లో ఒక మంచి డైవ్ చేస్తున్నాడు. సో, డైవ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా తను ఒక చిన్నపాటి చేసిన ఒక చిన్న మిస్టేక్ రాంగ్‌గా డైవ్ చేయడం వల్ల తన తల 100 కిలోమీటర్ల వేగంతో ఆ డైవ్ బోర్డ్‌కి తగిలింది. తగిలిన వెంటనే తను కింద పడిపోయాడు. సో, ఆ డైవ్ ఫెయిల్ అయిపోయింది. డాక్టర్ టీమ్ వచ్చింది, చెక్ చేశారు. తన తల పగిలిపోయిందని చెప్పి కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆడిటోరియం మొత్తం కూడా మూగబోయింది. తనకి 6 స్టిచెస్ పడ్డాయి. అందరూ అనుకున్నది ఏంటంటే, అరే! ఈ సూపర్ హీరో ఇక తను కోలుకోలేడు. తను చేసిన రాంగ్ డైవ్ వల్ల ఇంకా అతని వల్ల కాదు. అరే! ఈసారి మిస్ అయిపోయాడు గోల్డ్ మెడల్ అని చెప్పి. బట్ కానీ అందరూ అలా అనుకుంటున్న టైంలో అదే గ్రేగ్ లాగిన్స్ ఒక్కసారిగా మళ్ళీ డైవ్ బోర్డ్ మీదకొచ్చాడు. ఆఫ్టర్ 35 మినిట్స్ తనొచ్చాడు. ఆడిటోరియం మొత్తం మౌనంగా ఒక్కసారిగా సైలెంట్‌గా అయిపోయి తన వైపే చూస్తుంది. తనకు గూడా తను గెలవగలనా అనే ఒక చిన్న క్వెషన్ మార్క్ ఉంది. బట్ కానీ ఒక్కసారి లాంగ్ బ్రీత్ తీసుకొని మళ్ళీ డైవ్ చేశాడు. ఈసారి ఏం జరిగిందో తెలుసా? యెస్, తను అనుకున్నట్టుగానే గోల్డ్ మెడల్ సాధించాడు. సో దీని నుంచి మనమేం నేర్చుకోవచ్చు? దట్ ఈస్ కాల్డ్ డిటర్మినేషన్. ఒక్కసారి డిటర్మినేషన్ గనుక నీ దగ్గరికొస్తే ఎలాంటి పెయిన్స్ గాని, ఎక్స్‌క్యూజెస్ గాని నువ్వు అనుకున్న గోల్ నుంచి నిన్ను తప్పించలేవు.